श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
సాయి బాబా సాయి బాబా సాయి బాబా श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 44వ అధ్యాయం. నిన్నటి తరువాయి. సాయి స్థిరచరాలలో నిరంతరం నిండి ఉన్నారు. సాయి అందరిలోనూ లోపల బయట ఉన్నారు. సాయి మీలోనూ మాలోనూ నిరంతరము ఉన్నారు. దీనదయాళువైన సాయి సమర్థులు భక్తులను పాలిస్తారు. వారు పరమ ప్రేమను ఆశిస్తారు. వారు అందరినీ అత్యంత స్నేహభావంతో ఆదరిస్తారు. వారు ఇక చర్మచక్షులకు కనిపించకపోయినా వారు సర్వత్రా ఉన్నారు. వారు సూక్ష్మ రూపంలో దాగి ఉన్న మనలను మంత్రముగ్ధులను చేస్తారు. వారి ప్రస్థానం కేవలం బూటకం, మనలను మభ్యపెట్టడానికి ఆడిన నాటకం. వారు ఎన్నెన్నో పాత్రలను నటించగల నటులు. నశ్వరమైన శరీరాన్ని వదిలి అవినాశి అయ్యారు. వారి హృదయంలో ఉన్న ప్రేమను పదిలపరుచుకుని వారిని అవగాహన చేసుకుని చివరకు కార్యాన్ని సాధించుదాం. వారిని మనఃపూర్వకంగా ఆరాధిస్తూ భక్తిభావంతో స్మరించే భక్తులందరికీ వారి సర్వవ్యాపకత్వం అనుభవంలో కనిపిస్తుంది. చిత్స్వరూపమైన వారికి సృష్టి స్థితి లయల భయం లేదు. వారు ఎల్లప్పుడూ చిన్మయులు. వికారాలకు వారి వద్ద చోటు లేదు. ఆభరణాలుగా మారక ముందు ఉన్న బంగారం ఆభరణాలుగా మారిన తర్వాత కూడా ఆ బంగారం బంగారంగానే ఉంటుంది. అది తన అస్తిత్వాన్ని త్యజించదు. అనేక రకాల నగలు నశించిపోయే రూపాంతరాలు. వాని నామరూపాలు పోతే మిగిలేది ఏ ఆకార వికారాలు లేని బంగారం. హేమాడ్బంధు ఈ బంగారంలో సంపూర్ణంగా లీనమైపోయి సుగుణాలు గల సాయి చరణాలకు అంకితమై ప్రళయాంతం వరకు వసించుగాక. తరువాత బాబా యొక్క 13వ దినం జరిపారు. భక్తరత్నమైన బాలాసాహెబ్ బాటే మరియు గ్రామంలోని బ్రాహ్మణులను సమకూర్చుకుని ఉత్తర క్రియా విధిని ప్రారంభించాడు. బాలాసాహెబు సచల స్నానం చేసి తన చేతి మీదుగా తిలాంజలి, తిలతర్పణం, పిండ ప్రదానం చేశాడు. సపిండీకరణం మొదలైన ఉత్తర క్రియలు ఆయా వేళలందు శాస్త్రోక్తంగా జరిగాయి. న్యాయ ప్రమాణంగా ధర్మబద్ధంగా మాసికాలన్నీ కూడా జరిగాయి. భక్త శ్రేష్ఠులైన ఉపాసిని బాబా జోగుతో వెళ్ళి భాగీరథి నది పవిత్ర స్థానంలో హోమాలు చేశాడు. బ్రాహ్మణులకు భోజనం, అన్న సంతర్పణ, దక్షిణ ప్రదర్శనాలు విధి విధానంగా చేసి మరల వచ్చాడు. ఇప్పుడు బాబా ప్రత్యక్షంగా లేకపోయినా, వారితో సంభాషణ లేకపోయినా మసీదును చూడగానే గతించిన అందాలు గుర్తుకొస్తాయి. బాబా రోజు కూర్చునే పద్ధతిలో వారిని చూచిన ఆనందానుభూతిని పొందడానికి మసీదులో వారి తైలవర్ణ చిత్రపటాన్ని ప్రీతిగా స్థాపించారు. సాయిబాబా శరీరం కనిపించకపోయినా ఈ పటాన్ని చూస్తే బాబా యొక్క భక్తులకు వారు మరలి వచ్చినట్లుగా అనిపిస్తుంది. అందమైన ఈ చిత్రాన్ని శ్యామరావు జైకర్ గీశాడు. మనోహరమైన ఈ పటం బాబాను ఎప్పుడూ స్మరణకు తెస్తుంది. జైకర్ ప్రసిద్ధ చిత్రకారుడే కాదు, గొప్ప బాబా భక్తుడు కూడా. బాబా ఆజ్ఞానుసారం శ్రద్ధగా నడుచుకునేవాడు. ఇతని ద్వారా బాబా పటాలను గీయించి ధ్యాన ధారణల నిమిత్తం భక్తులు తమ ఇళ్లలో స్థాపించుకున్నారు. సత్పురుషులకు మరణం అనేది ఎప్పుడు లేదు. పూర్వం ఈ విషయాన్ని అనేకసార్లు వివరించడం జరిగింది. ఇది మీకు గుర్తు ఉండాలి. మరలా స్పష్టపరచడం అనవసరం. ఇప్పుడు బాబా దేహదారులు కారు. అయినా వారిని స్మరించే వారికి ఇప్పుడు కూడా మునుపటి వలనే శుభాలను కలిగజేస్తారు. బాబా ఎవరికో ఏదో చెప్పారు, కానీ వారు శరీరాన్ని విడిచి వెళ్ళిపోయారు కనుక వారు చెప్పింది అనుభవంలోకి రాలేదని అనుకోకండి. బాబా మాట బ్రహ్మలిఖితం. దృఢమైన విశ్వాసంతో మీ అనుభవాన్ని తెలుసుకోండి. వెంటనే అనుభవం కాకపోయినా కొంతకాలానికి తప్పక అనుభవం అయితే తీరుతుంది. జోగ్ పేరు వినేసరికి కథలో ఒక ఉపకథ గుర్తుకొచ్చింది. అతని అపూర్వ కథను వింటే సాయి యొక్క ప్రేమతత్వం తెలుస్తుంది. ఇది చిన్న సంభాషణ అయినా గురుభక్తులకు అత్యంత బోధప్రదమైనది. వైరాగ్యాన్ని పొందిన వారు భాగ్యవంతులు, ప్రాపంచిక విషయాల్లో బంధింపబడిన వారు అభాగ్యులు. ఒకసారి జోగు బాబాను, నా స్థితి ఇంకా ఇదేనా? నా కర్మగతి విచిత్రం. నేను ఎప్పుడు మంచి స్థితిని పొందుతాను? అనేక సంవత్సరాల నుండి నేను మీకు అనన్య సేవ చేస్తున్నాను కదా, మరి దేవా, ఈ చంచల మనసుకు ఇంకా శాంతి లేదు. ఎందుకు? నేనెంతటి దౌర్భాగ్యుణ్ణి! సత్పురుషుల సాంగత్యంలో లభించింది ఇదేనా? సత్సంగం యొక్క ఫలితం ఈ శరీరానికి ఎప్పుడు ప్రాప్తిస్తుందని ప్రశ్నించాడు. భక్తుని ఆ మొరవిని సాయి సమర్థులు పరమ ప్రీతితో జోగుకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చారో స్వస్థ చిత్తులై ఆలకించండి.
నీ దుష్కర్మలు నశించి నీ పుణ్య పాపాలు బూడిదైపోయినప్పుడు నీ భుజానికి జోలిని చూచినప్పుడు నీవు భాగ్యశాలివని అంగీకరిస్తాను. నీ ఉపాధి తొలగినప్పుడు నీవు భగవద్భక్తిలో మునిగిపోయినప్పుడు ఆశాపాస బంధం విడిపోయినప్పుడు నిన్ను నేను భాగ్యవంతుడని తలుస్తాను. విషయ సుఖాలలోని ఆసక్తిని త్యజించి నేను నీవనే భేదభావం అయుక్తమని తలచి జిహ్వను ఉపస్థను అదుపులో ఉంచుకున్నప్పుడు నీవు భాగ్యశాలివని నేను అంగీకరిస్తాను. కొంతకాలానికి బాబా వచనం సత్యమైంది. సద్గురు కృప వలన బాబా చెప్పిన విధంగానే జోగుకు వైరాగ్యం కలిగింది. అతనికి పుత్ర సంతతి బంధం లేదు. భార్య సద్గతి పొందింది. మరణించడానికి ముందే జోగు సన్యసించాడు. దాంతో వైరాగ్యం సహజమే కదా. సాయి వచనం సత్యమై జోగు భాగ్యవంతుడయ్యాడు. చివరకు సన్యాస సంపన్నుడై బ్రహ్మలో విలీనమయ్యాడు. సాయిబాబా చెప్పిన విధంగానే అతని స్థితి పరిణమించి సాయి యొక్క వచనం సత్యమైంది. జోగ్ నిజంగా భాగ్యశాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. భక్తుల శ్రేయస్సు కొరకు తపించిపోయే దీనదయాళువైన సాయి షిరిడీలో త్రికాలాల్లో బోధామృతాన్ని కురిపించేవారు. దాన్ని వినండి. నా యందు అత్యంత ప్రీతి గల వారిపై నా దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది. వారికి నేను లేని ప్రపంచం శూన్యము. వారి నోట నా మాటే ఉంటుంది. వారు నిరంతరము నా ధ్యానమే చేస్తారు. జిహ్వతో నా నామాన్ని జపిస్తారు. వస్తున్నా పోతున్నా ఏం చేస్తున్నా నా చరిత్రనే గానం చేస్తారు. ఈ విధంగా చిత్తము నా ఆకారాన్ని పొందినప్పుడు మంచి చెడు కర్మలయందు నిష్కృతి కలుగుతుంది. నా సేవయందు ఇంతటి ఆదరం ఉన్న చోట నేను ఎల్లప్పుడూ తిష్టి వేసుకుని అక్కడే ఉంటాను. నాకు అనన్య శరణొచ్చి అనవరతం నా స్మరణ చేసే వారికి నేను రుణపడి ఉంటూ వారిని ఉద్ధరించి నా రుణం తీర్చుకుంటాను. ముందుగా నాకు అర్పించక ఏం తినకుండా రసాస్వాదన చేయకుండా ఎప్పుడూ నా నిధి ధ్యాసంలో ఉండేవారి ఆధీనంలో నేను ఉంటాను. ఆకలి దప్పులు కూడా నేనే అయి నా సమానులు మరెవరూ లేరనే తలచే వారిని నేను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను. వారి ఆధీనంలో ఉండి ప్రవర్తిస్తాను. తల్లి తండ్రి బంధువులు ఆప్తులు ఇష్టులు భార్య బిడ్డలు వీరి మోహం నుండి బయటపడిన వారే నా చరణాల యందు భక్తి కలిగి ఉంటారు. వర్షాకాలంలో అనేక నదులు సముద్రంలో కలిసిపోయి తన అస్తిత్వాన్ని మర్చిపోతాయి అని మహాసాగరమైపోతాయి. నదుల రూపాలు వాని పేర్లు పోయి వాని నీరు కూడా సాగరంలో కలిసిపోయి సరిత నామరూపాలను మర్చిపోయి వారు నన్ను ఆత్మస్వరూపంగా చూస్తారు. వారికి నాకంటే వేరే చోటే లేదు. నేను పరుసవేదిని కాను. వట్టి రాయిని అని తెలపటానికి పుస్తక పండితులు ఇనుప ముక్కను తెచ్చి నాపై ప్రయోగించారు. అలా ఇనుప కమ్మితో నన్ను కొట్టగా అది సువర్ణమైపోయింది. దానితో నేను రాయిని కానని వారికి విచిత్రమైన అనుభవం కలిగింది. అనుప్రమాణమైన గర్వం లేకుండా మీ హృదయంలో ఉన్న నన్ను శరణజొచ్చితే వెంటనే ఆ జ్ఞానం నశించిపోయి శ్రవణం చేయవలసిన అవసరం ముగిసిపోతుంది. అజ్ఞానము శరీరమే నేను అనే బుద్ధిని కలుగు చేస్తుంది. ఈ బుద్ధి కారణంగానే ఆది వ్యాధులు కలుగుతాయి. ఈ బుద్ధే ఆత్మప్రాప్తికి ప్రతిబంధకమై మనుషులను విధి నిషేధాల వద్దకు నెడుతుంది. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానో నన్ను ఎలా కలుసుకోగలరని మీరే అనుకుంటారు కదూ. నేను మీ హృదయంలోనే తిష్ట వేసుకుని ఉన్నాను. ఏ కష్టం లేకుండా మీ సమీపంలోనే లభిస్తాను. హృదయంలో ఎవరున్నారు, వారు ఎటువంటి లక్షణాలతో ఉంటారు, వారిని తెలుసుకోవటానికి గుర్తులు ఏవి అని మీరు అడుగుతారు. హృదయంలో ఉన్నవారు ఎవరు, వారిని ఎలా శరణవేడాలి అన్న విషయానికి
స్పష్టమైన వివరణను శ్రద్ధగా వినండి. సృష్టిలో అనేక రకాల పేర్లు, రూపాలు అసంఖ్యాకంగా ఉంటాయి. వాటిని ఘటించడం సాధ్యం కాదు. ఈ నామరూపాలన్నీ మాయ యొక్క స్వరూపము. అట్లే సత్వరజ తమస్సు అనే త్రిగుణాలకు అవతల సత్ తత్వం యొక్క స్మరణ. అదే హృదయంలో ఉన్న రూపమని తెలుసుకోండి. నామరూపాలు లేకుండా మిగిలిన నీ హృదయంలో ఉన్న వాని లక్షణం అని తెలుసుకొని వారి శరణ వేడాలి. హృదయంలో ఉన్నది నేనే అని గ్రహించినప్పుడు అన్ని ప్రాణాల్లోనూ నేనే విస్తరించి ఉన్నాను అని నేను లేని చోటు లేదని అర్థమవుతుంది. ఈ దృష్టితో అభ్యాసం చేయగా చేయగా నా సర్వవ్యాపకత్వం అనుభవంలోకి వస్తుంది. అప్పుడు మీరు నాతో సామరస్యాన్ని పొంది సంపూర్ణ అనన్యత్వాన్ని అనుభవిస్తారు. ధ్యానము చైతన్యంలో లగ్నమై అంతఃకరణ పరిశుద్ధం అవుతుంది. గంగా జలాన్ని తాకకుండానే గంగా స్నానం అవుతుంది. ప్రకృతి సిద్ధంగా జరిగిపోయే కర్మల యందు అభిమానం ఉండటం వల్ల బంధనం ఏర్పడుతుంది. కనుక జ్ఞానులు వానికై ప్రాకులాడక ఎల్లప్పుడూ అంతరంగంలో జాగరూకులై ఉంటారు. స్వస్వరూపంలో ధ్యానముక్తులై అక్కడి నుండి అనువంతైనా కదలకుండా ఉంటారు. వారికి సమాధిలో ఉండటం లేదా సమాధి నుండి లేవటం అనే రెంటిలోనూ ప్రయోజనం లేదు. అందువల్ల శ్రోతల చరణాలకు శిరసు వంచి అత్యంత ప్రేమగా విన్నవించటము, దేవుడు, సత్పురుషులు, భక్తులు వీరందరి యందు భక్తి గౌరవాలను కలిగి ఉండండి అని. ఎవరైనా సరే ఎవరిని గురించి అయినా నింద చేస్తే వారు నన్నే దూషించినట్లు, నా హృదయాన్ని గాయపరిచినట్లు అని తెలుసుకోండి అని బాబా తరచూ చెప్పేవారు. చెడు మాటలతో ఎవరినైనా బాధ పెడితే నన్ను బాధ పెట్టినట్లే. కానీ ధైర్యంతో బాధను సహిస్తే నన్ను ఎల్లప్పుడూ సంతోషపరిచినట్లు. ఈ విధంగా సాయిబాబా సర్వత్రా సర్వ ప్రాణుల్లోనూ లోపల బయట నిండి ఉన్నారు. వారికి ప్రేమ ఒకటే తప్ప ఏది ఇష్టం లేదు. పరమ మంగళకరమైన పరమామృతం వారి నోటి నుండి ఎప్పుడూ స్రవిస్తూ ఉంటుంది. భక్తుల పట్ల వారికి అత్యంత ప్రేమ. ఇది ఏ భాగ్యవంతునికు తెలియదు. వారితో సంపక్తి భోజన లాభాన్ని పొంది వారితో నవ్వుతూ ఆడుతూ వ్యవహరించిన వారికి, వారి కోసం తప్పించిన వారి మనసుకు ఏమనిపించి ఉంటుంది? ఇటువంటి శిష్టాచార భోజన సమయాన నేను కూడా వారి ఉచ్చిష్ట భోజనానికి అధికారిని. ఆ ఒక్కొక్క కణాన్ని సేకరించి ఉంచాను. వానిని ఆనందంగా పంచిపెడతాను. ఇంతవరకు జరిగిన కథను కర్తృత్వాన్ని హేమాడ్ పంత్కు ఆపాదించటమా? కథ యొక్క వక్త సాయి సమర్థులు, వ్రాసేవారు వ్రాయించేవారు కూడా వారే. ఈ సాయి సమర్థుని కథను ఎంత వర్ణించినా నా మనసుకు తృప్తి లేదు. ఎప్పుడూ నాకు అదే ధ్యాస. అంతేకాక శ్రవణము చేసిన శ్రోతలకు కూడా ఆనందము. సాయి కీర్తిని గానం చేసిన వారు, సద్భావంతో అలంకరించిన వారు ఉభయులు సాయి స్వరూపులవుతారు. మీరు దీనిని దృఢంగా తెలుసుకోండి. ఇప్పుడు హేమాడ్ ఈ అధ్యాయాన్ని పూర్తి చేసి సాయికి సమర్పించి ప్రేమతో వారి చరణాలను పట్టుకొని తర్వాత కథను చెప్తాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో శ్రీ సాయినాథ నిర్మాణమను 44వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बापू जी की जय. శ్రీ సాయి సచ్చరిత్ర 45వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యో నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. తిరగలిలో సహజంగా విసురుతూ తమ సచ్చరిత రచనను స్ఫురింపజేసి భక్తులను సన్మార్గంలో పెట్టే వారి కౌశల్యం ఎంత అలౌకికమైనది. పరమ పురుషార్థమైన మోక్షం కంటే గురు చరణాలు సమర్థవంతమైనవి. ఇటువంటి గురువు యొక్క
చరణ తీర్థాన్ని సేవిస్తే మోక్షం తెలియకుండానే ఇంట్లోకి ప్రవేశిస్తుంది. గురువు కరుణిస్తేనే ఈ ప్రపంచం సుఖమయమవుతుంది. జరగవని తలచినవన్నీ జరుగుతాయి. గురువు అరక్షణంలో ఒడ్డుకు చేరుస్తారు. గ్రంథం ఇంతగా వ్రాయబడింది కానీ కథ సంక్షిప్తంగానే చెప్పబడింది. సాయి యొక్క అమోఘమైన కీర్తిని నేనెంతని వర్ణించేను. ఎవరి దర్శనంతో నిత్య తృప్తి, ఎవరి సహవాసంతో ఆనంద భుక్తి, ఎవరి వలన భయ విముక్తి కలుగుతాయో ఆ సాయిమూర్తిని పోగొట్టుకున్నాం. ఎవరి వలన పరమార్థ ప్రవృత్తి, ఎవరి వలన మాయా మోహ నివృత్తి, ఎవరి వలన అత్యంత క్షేమం కలుగుతాయో ఆ సాయిమూర్తిని పోగొట్టుకున్నాం. ఎవరి వలన భవభయభీతి ఉండదో, ఎవరి వలన న్యాయం నీతి జాగృతమవుతాయో, ఎవరి వలన కష్టాలలో మనసుకు ధైర్యం కలుగుతుందో ఆ సాయిమూర్తిని పోగొట్టుకున్నాం. మనం ధ్యానించుకోవడానికి సాయిబాబా తమ రూపాన్ని మన మనసుల్లో స్థాపించి తమ అవతారాన్ని చాలించి తమ ధామానికి వెళ్ళిపోయారు. వారి ఈ యోగస్థితి అంతుపట్టనిది. అవతార కార్యం సంపూర్ణం కాగానే వారి పార్థివ శరీరం కనిపించకుండా పోయింది. అయినా ఈ గ్రంథం అభాగ్యమూర్తిని అనుక్షణము గుర్తుకు తెస్తుంది. అంతేకాక వారి చరితాన్ని పఠించిన విన్న మనసుకు లభించే ఏకాగ్రతను, దాని వలన కలిగే అపూర్వతను, వర్ణనాతీతమైన శాంతిని ఎలా వర్ణించను. శ్రోతలైన మీరందరూ జ్ఞానులు. నేను మీ ముందు అల్పజ్ఞానిని. అయినా సాయి యొక్క ఈ వాగ్ యజ్ఞాన్ని మీరు కృతార్థ భావంతో ఆదరించండి. కళ్యాణప్రదమైన ఈ వాగ్ యజ్ఞాన్ని నా వంటి అజ్ఞాని ద్వారా సాయి పూర్తిగా సాధించుకున్నారని సర్వజ్ఞులైన శ్రోతలు ఎరుగుదురు. సాయి చరణాలకు వందనం చేసి ఏకాగ్ర మనసుతో మహామంగళకరము పరమ పావనమైన ఈ చరితాన్ని శ్రవణం చేస్తే భక్తుల మరియు తమ శ్రేయస్సును సాధించుకోవడానికి అనన్య మనస్సుతో భక్తిగా ఈ కథ అమృతాన్ని సేవించే భక్తుల స్వార్థపరమైన కోరికలనే కాక పరమార్థ అవసరాలను కూడా సాయి తీరుస్తారు. వారి సేవ ఎప్పుడూ వృధా కాదు. చివరకు అది వారిని కృతార్థులను చేస్తుంది. ఈ గ్రంథంలోని 44వ అధ్యాయం చివర సాయి నిర్వాణాన్ని గురించి విన్నారు కదా. అయినా ఈ గ్రంథం ఇంకా ముందుకు సాగుతూ ఉంది. మరి ఇదేం చమత్కారమో అర్థం కావటం లేదు. గత అధ్యాయంలో యథాక్రమంగా సాయిబాబా నిర్వాణాన్ని పూర్తిగా వర్ణించిన సాలెపురుగు వలె సాయి లీలలకు క్షణమైన విశ్రాంతి లేదు. వాస్తవానికి ఇందులో ఏమీ ఆశ్చర్యం లేదు. సాయి జనన మరణాలకు అతీతులు. వారి నిర్యాణం కేవలం శరీరానికే. అందుచేత మునుపటి వలె అవ్యక్తంలో ఉన్నారు. శరీరం పోయింది, దాంతో ఆకారం పోయింది, కానీ వారు ఎప్పటి వలె అవ్యక్తంలో ఉన్నారు. శరీరాన్ని వదిలిన తర్వాత కూడా వారి లీలలు అందరికీ విదితమే. అసంఖ్యాకంగా ఉన్న లీలలను వర్ణించాలంటే గ్రంథం పెద్దదైపోతుంది. అందువలన శ్రోతలకు వానిలోని సారాన్ని మనవి చేస్తాను. మనం భాగ్యవంతులం, ధన్యులం. సాయిబాబా అవతరించిన కాలంలో వారి సాన్నిధ్యం సహజ సిద్ధంగా లభించింది. అయినా మన చిత్తవృత్తి ప్రపంచం నుండి నివృత్తి కాకపోతే, భగవంతునిపై ప్రీతి కలగకపోతే ఇంతకంటే దుర్గతి ఏముంటుంది? సర్వేంద్రియాలకు సాయిపైన భక్తి ఉండడమే నిజమైన ఆరాధన. లేకపోతే కళ్ళతో సాయిని చూస్తున్నా, మాట్లాడాలని తలచిన నోరు పెగలదు. చెవులు సాయి కీర్తనలను వింటూ ఉండగా జిహ్వ మధురమైన మామిడి పండ్ల రసంలో నిమగ్నమైతే ఎలా? చేతులు సాయి పాదాలను స్పర్శిస్తూ ఉండగా మృదువైన పరుపు సుఖం గుర్తుకు వస్తే ఎలా? క్షణమైన సాయి నుండి విడిగా ఉండగలవాడు అసలు సాయి భక్తుడా? ప్రపంచమందు విరక్తి కలగాలని వారికి భగవంతుని చరణాల యందు ఆసక్తి ఎలా ఉంటుంది? ఒక్క భర్త తప్ప మరెవరైనా మార్గంలో కనిపిస్తే వారిని మామగారని, మరిది అని, లేక అన్న అని తలచి వారికి గౌరవంగా వందనం చేస్తుంది. అట్టి ప్రతివ్రత స్త్రీ మనసు ఎప్పుడు నిశ్చలంగా ఉంటుంది. ఆమె తన ఇల్లు ఎప్పుడు విడిచిపెట్టదు. ఆమెకు తన భర్తపైనే
అమిత ప్రేమ. ఆమెకు జీవితాంతం ఆధారం అతడొక్కడే కదా. పతివ్రత సాధ్వి సతి అన్యులను భర్తగా తలచి దర్శించుకోవాలని ఎన్నడూ మనసులోనైనా తలవదు. ఆమెకు తన భర్తయే సర్వస్వం. ఇతరులు ఎవరైనా సరే అతని సమానులు కాలేరు. అతని యందే ఆమెకు అనన్యమైన ప్రేమ ఉంటుంది. ఇదే విధంగా శిష్యుడు కూడా గురు చరణాల యందు భక్తి కలిగి ఉండాలి. పతివ్రత యొక్క పతి ప్రేమ గురు ప్రేమకు ఉపమానంగా చెప్తారు, కానీ గురువు యొక్క ప్రేమకు పరిమితి అంటూ లేదు. ఆ ప్రేమలోని మహిమను ఉత్తమ శిష్యుడే తెలుసుకుంటాడు. ప్రపంచంలోనే ఏ సహాయము చేయలేని వారు ఇక పరమార్థంలో ఏ సహాయం చేయగలరు? వియ్యంకుని పైన కానీ, అల్లుని పైన కానీ, లేదా భార్య పైన కానీ ఎవరిపైన నమ్మకం పెట్టుకోకండి. తల్లి తండ్రి మమకారాన్ని చూపుతారు. పుత్రుడు తన ఆస్తి పైన దృష్టి ఉంచుతాడు. భార్య తన పసుపు కుంకాల కోసం ఏడుస్తుంది. పరమార్థంలో సహాయం చేసేవారు ఎవరూ లేరు. పరమార్థం సంపాదించుకోవడంలో సహాయపడేవారు ఎవరు అని నిదానంగా ఆలోచిస్తే చివరకు మనమే మిగులుతాం. నిత్య నిత్య వివేకంతో ఐహిక ఆమూషిక సుఖాల భోగాలను త్యజించి శమ ధమాది షట్ సంపతిని సంపాదించి మోక్షాన్ని సాధించేవారు ధన్యులు. ఎవరి యందు ఏ ఆశ లేకుండా ఆత్మయందు దృఢమైన విశ్వాసం ఉంచి తమ ప్రయత్నాన్ని స్వయంగా చేసుకునే వారికే పరమార్థం సిద్ధిస్తుంది. బ్రహ్మ నిత్యం, జగత్తు అనిత్యం. ఒక గురువే నిజమైన బ్రహ్మ. అనిత్యాన్ని అశాశ్వతమైన దానిని విడిచి ఒక గురువునే ధ్యానించాలి. ఇది భావన సాత్యత్య సాధన. అనిత్యము అశాశ్వతము అయిన వాణిని విడిచిపెట్టితే వైరాగ్యం జనిస్తుంది. సద్గురువు పరబ్రహ్మ చైతన్య ఘనుడు. సకల ప్రాణులలో భగవంతుడే ఉన్నాడన్న భావం కలగడం, దీనిని అభేద ఉపాసన అని అంటారు. కంసుడు రావణుడు కీటకం వలె ఎల్లప్పుడూ ప్రేమతో కానీ లేదా భయంతో కానీ దేనినైనా ధ్యానం చేసేవారు ధ్యేయ అయిపోతారు. అయితే ధ్యానం అనన్యంగా ఉండాలి. ధ్యానానికి సమానమైన సాధన మరొకటి లేదు. ధ్యానాన్ని అభ్యాసం చేసేవారు తమను తాము తప్పక తరింప చేసుకుంటారు. తాను జీవుడు అన్న భావాన్ని పూర్తిగా విస్మరించి ప్రపంచ ధ్యాసే లేకుండా సంధాన సుఖంలో ఉండేవారికి ఎక్కడి జననం ఎక్కడి మరణం. గురువు యొక్క నామాన్ని జపించడం వలన పరమార్థం జనిస్తుంది. సర్వ ప్రాణులలో భగవంతుని దర్శనం కలుగుతుంది. నామం యొక్క మహిమ ఇంతకంటే వేరే ఏముంటుంది? ఇటువంటి మహిమగల నామం ఉన్న వారికి నేను భక్తితో ప్రణామం చేస్తాను. కాయ వాచ మనస నేను వారికి అనన్య శరణు జొచ్చుతాను. ఈ విషయాన్ని స్పష్టం చేసే ఒక కథను నేను ఇప్పుడు శ్రోతలకు చెప్తాను. మీరు మీ శ్రేయస్సు కొరకు ఏకాగ్ర చిత్తంతో ఆలోచించండి. సాయి సమర్థుని ఆజ్ఞ మేరకు క్రీస్తు శేషులు కాకాదీక్షత్తు నిత్యము నియమంగా భాగవతాన్ని పఠించేవాడు అని అందరికీ తెలిసిందే. ఒకరోజు దీక్షిత్తు ముంబైలో చౌపాటిలోని కాకా మహాజని ఇంటిలో భోజనం చేసి గ్రంథాన్ని పఠించసాగాడు. అద్వితీయమైన ఏకాదశ స్కందంలో రసభరితమైన 2వ అధ్యాయాన్ని వింటున్న శ్రోతల మనసులు సుఖశాంతులతో నిండిపోయాయి. బాబా భక్తుడైన మాధవరావు అతనితో సహా కాకా మహాజని ఏకాగ్ర చిత్తంతో భాగవతాన్ని వినడానికి కూర్చున్నారు. భాగ్యం కొద్దీ కథ కూడా చాలా మధురమైనది. శ్రోతల కోరికలను తీర్చి భగవద్భక్తి ఎందు ప్రీతిని కలిగించే మంచి సద్భావం, మంచి సందర్భం. కవి, హరి, అంతరిక్ష మొదలైన 9 మంది ఋష బహుళ దీపకులు చెప్పిన జ్ఞానబోధ ప్రదము ఆనందదాయకము అయిన మధుర కథ. ఆ 9 మంది భగవత్ స్వరూపులు అమితమైన క్షమా శాంతి కలవారు. భాగవత ధర్మ మహిమను వారు వర్ణించగా జనక మహారాజు ఆశ్చర్యపోయాడు. అత్యంత సుఖమైనది ఏది? హరి యొక్క పరమభక్తి ఎటువంటిది? హరి మాయను దాటే సుగమోపాయం ఏది అంటే శ్రేయస్సును కలిగించే ఉత్తమమైన గురు చరణాలు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్
ఆధుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. కర్మ అకర్మ మరియు వికర్మ ఈ అన్నిటి మర్మం ఒక్కటే. గురువే పరమాత్మ రూపం. గురువు యందు భక్తి, భాగవత ధర్మం, హరి చరిత్రను, వారి అవతార విశిష్టతను ద్రుమిళనాథుడు వర్ణించాడు. మరియు పురుషావతార లక్షణాలను చెప్పి నారాయణుని రూపాన్ని వర్ణించాడు. చమన్ జనక మహారాజుకు భక్తి లేని వారికి పట్టే దుర్గతిని తెలిపి వేద విహిత కర్మలను దివ్యమానంగా వారందరికీ నాశనమవుతుందని చెప్పాడు. హరి సర్వ ప్రాణంలోనూ ఉన్నాడు కనుక ఎవరినీ ద్వేషించరాదు. ప్రతి ప్రాణియందు పరమేశ్వరుని చూడాలి. దేవుడు లేని చోటు అంటూ లేదు. చివర 9వ వాడు కరభాజనుడు కృత త్రేతాది యుగాలలో ఏ దేవతల మూర్తులను ఎలా పూజించాలి, ఎలా ధ్యానించాలి అని వివరించాడు. కలియుగంలో ఒకటే సాధన, హరి యొక్క గురువు యొక్క చరణ స్మరణ. దానితోనే భవభయ హరణం. శరణాగతులకు ఇది ఒక్కటే శరణం. ఈ విధంగా గ్రంథ పఠనానంతరం కాకాసాహెబు ఈ నవనాదుల చర్యలు వారి మనోవృత్తి అంతుపట్టనివి కదా అని అన్నాడు. మాధవరావుతో ప్రేమగా, ఈ భక్తి ఎంత కఠినమైనది, మన వంటి మూఢులకు అంతటి శక్తి ఎక్కడిది, జన్మ జన్మలకు ఇది సాధ్యం కాదు. గొప్ప దిట్టులైన ఆ నవనాదులు ఎక్కడ, మొదటి నుండి పాపులమైన మనం ఎక్కడ, ఈ భక్తి అంత సులభ సాధ్యమా? సచ్చిద్రూపులైన వారు ధన్యులు. మనకు ఈ భక్తి లభిస్తుందా? మానసిక తరుణోపాయం ఏది? నేను హతాశున్నైపోయాను, ఈ జన్మ వ్యర్థమైపోయింది అని అన్నాడు. కాకాసాహెబు ప్రేమమయుడైన భక్తుడు. అతని మనసు స్థిరంగా ఉండక చంచలమై ఎందుకు తపన పడుతున్నాడు అని శ్యామ మనసులో బాధ. శ్యామ అంటే మాధవరావుకు కాకాసాహెబ్పై అభిమానం. అతనికి కాకా యొక్క ధైర్యం అస్సలు నచ్చలేదు. సాయిబాబా వంటి ఆభరణాన్ని పొందిన భాగ్యం ఉండి ఇంతటి దైన్యం ఎందుకు? అతడు జీవించడం వ్యర్థం. సాయి చరణాలలో దృఢమైన విశ్వాసం ఉంటే మనసులో ఇంతటి తపన ఎందుకు? నవనాదుల భక్తి ప్రబలమైనదే కావచ్చు, కానీ మన భక్తిలో ప్రేమ లేదు. టీక సహితంగా ఏకనాథ భాగవతంలోని ఏకాదశ స్కందం మరియు భావార్థ రామాయణాన్ని మీరు రోజు పఠించాలని బాబా ఆజ్ఞ కదా. దానిని బట్టి హరినామ స్మరణ, గురుస్మరణ సాధన అని బాబా ఆజ్ఞ ప్రమాణం కాదా? దీనితో మనం భవాన్ని తరించగలం. మీకు ఎందుకు చింత అని అన్నాడు. కానీ ఆ నవయోగుల చరిత్ర, వారి అసిదార వ్రతం ఏ కొంచెమైనా మనకు సాధ్యమా అని కాకా ఎప్పుడూ ఆలోచిస్తుండేవాడు. నవయోగుల భక్తియే శ్రేష్టమైనది. అది ఏ సాధనతో లభిస్తుంది? ఆ భక్తి ద్వారానే భగవంతుని సాన్నిధ్యం. అవి మనసులో వేదన పట్టుకుంది. కూర్చున్నా పడుకున్నా అదే ఆలోచనతో బాధపడుతుండగా ఆ మరునాడు జరిగిన చమత్కారాన్ని శ్రోతలు సవిస్తరంగా వినండి. ఆశ్చర్యకరమైన అనుభవాన్ని గమనించండి. ప్రాతకాలమే ఆనందరావు పాకాడే మాధవరావును వెతుకుతూ వచ్చాడు. అది కూడా ఉదయాన సరిగ్గా భాగవత పఠన సమయానికి వచ్చి మాధవరావు వద్ద కూర్చుని తన స్వప్న విశేషాన్ని చెప్పసాగాడు. అలా అక్కడ వారిద్దరూ గుసగుసలాడుకోవడం ఇక్కడ గ్రంథాన్ని పఠిస్తున్న వక్తకు, శ్రోతలకు మనసులలో నిలకడ లేకుండా పోయింది. ఆనందరావు అసలే చంచలమైన మనసు కలవాడు. మాధవరావుతో తన స్వప్నాన్ని చెబుతుండగా ఆ ఇద్దరు మెల్లగా మాట్లాడుకోసాగారు. దానితో గ్రంథ పఠనం ఒక్క క్షణం ఆగిపోయింది. అప్పుడు కాకాసాహెబు, మీరిద్దరూ ఆనందంగా ఉన్నారు, ఏమిటి విశేషం? అది ఏమిటో మాకు కూడా చెప్పండి అని అన్నాడు. అందుకు మాధవరావు, నిన్ననే కదా నీకు సంశయం కలిగింది, దానికి సమాధానం వెంటనే దొరికింది. తరింపచేసే భక్తి యొక్క లక్షణాన్ని వినండి.
బాబా ఆనందరావుకు కలలో ఎలా దర్శనమిచ్చారో వినండి. మీ సందేహం తొలగిపోతుంది. గురువు పాదాలకు వందనం చేసే భక్తి ఉంటే చాలు అని అర్థమవుతుంది అని చెప్పాడు. ఆ స్వప్న వృత్తాంతాన్ని వినటానికి అందరికీ కుతూహలం కలిగింది. ముఖ్యంగా కాకాసాహేబుకు జిజ్ఞాస. మొదట సంశయం కలిగింది అతనికేగా. అందరి ఆతురతను గని ఆనందరావు కలను శ్రద్ధగా చెప్పసాగాడు. అక్కడి వారంతా కూడా వింతగా వినసాగారు. నేను ఒక సముద్రంలో నీటిలో నడుం వరకు నిలబడి ఉన్నాను. అక్కడ అకస్మాత్తుగా శ్రీ సాయి సమర్థులు నా దృష్టికి కనిపించారు. వారు రత్న ఖచిత సింహాసనంపై విరాజమానులై ఉన్నారు. వారి చరణాలు నీటి లోపలే ఉన్నాయి. అటువంటి దృశ్యాన్ని చూచాను. మనోహరమైన వారి రూపాన్ని చూచి నాకు అత్యంత సంతోషం కలిగింది. అది కళ అన్న భావనే లేదు. వారి దర్శనంతో మనసుకు ఆనందం కలిగింది. ఎంతటి విశిష్టమైన యోగం! అక్కడే నిలబడి ఉన్న మాధవరావు భక్త్యావేశంతో, ఆనందరావు, బాబా పాదాలపై పడు అని చెప్పాడు. అలా చేయాలని నాకు చాలా కోరికగానే ఉంది గాని బాబా పాదాలు నీటిలో ఉన్నాయి. అవి నా చేతికి ఎలా అందుతాయి? నీటిలోని ఆ పాదాలపై శిరస్సును ఎలా వంచను? ఇప్పుడు నేను ఏం చేయాలో నాకేం అర్థం కావటం లేదు అని అన్నాడు. అప్పుడు మాధవరావు బాబాతో ఏమన్నారో వినండి. దేవా, నీటిలో ఉన్న మీ పాదాలను పైకి తీయండి అని. అలా అనగానే వెంటనే బాబా తమ పాదాలను బయటికి తీశారు. అప్పుడు ఆనందరావు ఆలస్యం చేయకుండా బాబా పాదాలను పట్టుకుని వందనం చేశాడు. బాబా పాదాలను అతడు అలా గట్టిగా పట్టుకుని ఉన్నప్పుడు వారు, నీవు భయపడను అవసరం లేదు, నీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించారు. జరియంచి దోవతిని మా శ్యామకు ఇవ్వు, అది నీకు శుభదాయకం అని కూడా చెప్పారు. వారి ఆజ్ఞను శిరసా వహించి జరియంచు దోవతిని తెచ్చాను. కాకాసాహెబ్, మీ చేతులతో దీనిని మాధవరావుకి ఇచ్చి అతడు స్వీకరించేలా చేయండి. నా ఈ విన్నపాన్ని మన్నించండి. మాధవరావు దీనిని కట్టుకునేలా చేయండి. నాకు సంతోషం కలుగుతుంది. నేను మీకు చాలా కృతజ్ఞుణ్ణి అవుతాను అన్నాడు. అతని మాటలను మాధవరావు స్వయంగా విన్నాడు. కానీ కాకాసాహెబ్ ఇచ్చిన దోవతిని అతడు స్వీకరించలేదు. అతడు తన మనసులో, ఇది స్వప్నమే, నాకు సూచనగా ఏదైనా దృష్టాంతం కలిగితే తప్ప నేను ఈ వస్త్రాన్ని తీసుకోను అని అనుకున్నాడు. అప్పుడు కాకాసాహెబ్, బాబా అభిప్రాయాన్ని తెలుసుకుందాం. తీసుకోవడం మంచిదా కాదా అని చీటీల ద్వారా తెలుసుకుందాం. బాబా ఇచ్చిన చీటీ ప్రకారం వారి ఆజ్ఞను స్వీకరించడం అని బాబా బాగా నిశ్చయించుకుని చీటీలలో వ్రాసి బాబా పాదాల వద్ద ఉంచాడు. కాకాసాహెబ్ తన భారాన్నంతా సాయిపైనే ఉంచేవాడు. బాబా అభిప్రాయాన్ని ముందుగా తీసుకున్న తర్వాతే ఏ పనైనా చేసేవాడు. ఆ విధంగా బాబా శరీరంతో ఉన్నప్పుడు చేసేవాడు. వారి తరువాత కూడా చీటీలు వేసి బాబా ఆజ్ఞను తీసుకునేవాడు. ఆ ఆజ్ఞను తప్పక పాలించేవాడు. పని చిన్నదైనా పెద్దదైనా చీటీల ద్వారా బాబా ఆజ్ఞను తీసుకోకుండా ప్రాణం పోయినా ఏ పని చేసేవాడు కాదు. బాబా ఆజ్ఞయే ప్రమాణం. ఒకసారి బాబా చరణాలకు అంకితం చేసిన శరీరం మనది కాదు. దాని వ్యవహారం పైన మనకు అధికారం ఎక్కడిది అన్న ఈ దృఢ భావంతో ₹1,00,000 సంపాదనను కాలద్రోచుకున్నాడు. కానీ తన నిశ్చయాన్ని మరణం వరకు పాటించాడు. నీ భక్తి ఫలిస్తుంది. నీ కోసం నేను విమానం పంపి దానిలో నిన్ను కూర్చుండబెట్టి తీసుకుని వెళతాను. నీవు నిశ్చింతగా ఉండు అని బాబా యొక్క అనుగ్రహ వచనం అక్షరం అక్షరం అనుభవమైంది. కాక నిర్యాణం గురించి సాయి లీలా పాఠకులకు తెలుసు. ఆ విషయం గుర్తుకు వస్తే విమాన ప్రయాణం అంటే ఇంతకంటే వేరే ఏముంటుంది అని అనిపిస్తుంది. ఆనందంగా గురువు నామాన్ని స్మరిస్తుండగా ఎటువంటి అనాయాస మరణం. కాకా దీక్షితు తన నిశ్చయంలో దృఢంగా ఉండేవాడు. అతని మనసు ఎప్పుడూ సాయి చరణాలలో ఉండేది. దానినే ఇష్టులను మిత్రులకు కూడా నేర్పించి గురు చరణాలలో విలీనమైపోయాడు. ఇప్పుడు పూర్వ కథానుసంధానం. ఆనందరావు, మాధవరావు ఇద్దరూ కాకాపైని ప్రీతితో చీటీల ఉపాయాన్ని ఒప్పుకున్నారు.
వెంటనే చీటీలను వ్రాయించారు. ఒక చీటీలో దోవతిని తీసుకో అని, రెండవ దానిలో తీసుకోవద్దు అని వ్రాసి సాయి యొక్క చిత్రపటం క్రింద వారి పాదాల వద్ద ఉంచారు. అక్కడ ఉన్న బాలునితో ఒక చీటీని తీయించగా దానిలో దోవతిని స్వీకరించమని ఆజ్ఞ అయింది. మాధవరావుకు బాబా స్వప్నంలో చెప్పినట్లుగానే చీటీలో కూడా ఉండడం అందరికీ ఆనందాన్ని కలిగించింది. జరీ అంచు దోవతిని శ్యామ చేతులలో ఉంచారు. ఆనందరావు కాకా చీటీ రెండు కలవగానే ఆ ఇద్దరికి సంతోషం పరమానందం కలిగాయి. మాధవరావు తనలో ఆనందించాడు, ఆనందరావు సంతోషపడ్డాడు. సాయి భక్తి పరిపుష్టికాగా కాకా సంశయం తొలగింది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ की जय. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కి జై. ఈ కథాసారాన్ని ఎవరికి వారు ఆలోచించాలి. గురువు చరణాలయందు శిరస్సు నుంచి గురువు నోటి నుండి వెడలిన వచనాలయందు ధ్యానం ఉంచాలి. మన భూమిక, మన స్థితిగతులు, మన చిత్తవృత్తి మనకంటే మన గురువుకే బాగా తెలుస్తుంది. మనలను ఉద్ధరించే బాధ్యత వారిదే. రోగానికి తగిన విధంగా ఔషధం అనుపానం వలె సద్గురువు భవరోగ నివారణానికి శిష్యులకు నియమాలను విధిస్తారు. వారు స్వయం ఆచరించే దానిని మనం అనుసరించకూడదు. గురువు నోటి నుండి మీ కొరకు వెడలిన వచనాలను ఆచరించాలి. ఆ మాటలపైనే మనసు నుంచి నిత్యం వానినే మననం చేయాలి. అవే మీ ఉద్ధరణకు ఉపయోగపడతాయని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. గురువు చెప్పిన పురాణం కానీ, గ్రంథంలోని విషయం కానీ వారి వచనాలను స్పష్టం చేయటం కోసమే వారి ముఖ్యోపదేశాన్ని ధ్యానంలో ఉంచుకోవాలి. అవే మనకు వేద జ్ఞానం. ఏ సత్పురుషుని వచనాలనైనా అవమానించకూడదు. కన్న తల్లిలా అన్యులెవరు చూస్తారు? తల్లికి తన బిడ్డల యందు నిజమైన వాత్సల్యం ఉంటుంది. బిడ్డలు కోరిన దానిని తీరుస్తుంది. ఆ తల్లి సుఖం బిడ్డలకు తెలియదు. సాధువులు సృష్టిలో లెక్కలేనంత మంది, కానీ మన తండ్రే అని సాయి నోటి నుండి వెలువడిన కరుణావచనాన్ని మీ హృదయ పలకంపై చిత్రించుకోండి. సాయి నోటి నుండి వెలువడిన వచనాల యందే ధ్యానం ఉంచండి. ఆ దయామయులే చివరకు మన తాపత్రయాలను శమింపచేస్తారు. వారి కళ వారికే తెలుసు. వారి ఆ కళా కౌశల్యాన్ని మనం కళ్ళతో చూడాలి అంతే. సహజంగా అవలీలగా సంభవించే వారి లీల ఎంత అద్భుతం. ఎవరు ఏది చేసినా ఆ మాటలన్నిటినీ వినండి. మీ మీ ధ్యానాన్ని, మీ ధ్యేయాన్ని వదలకండి. మీ గురువు యొక్క వచనాలను మరచిపోకండి. ఇదే పరమ శుభప్రదము. ఇందులోనే భవభయహరణము. ఇందులోనే గ్రంథాలు, పురాణాలు, జపతప అనుష్ఠానాలు ఉన్నాయి. సారాంశం: గురువును ప్రేమించండి. వారికి అనన్యభావంతో నమస్కరించండి. సూర్యుని ఎదుట అంధకారం ఎక్కడ ఉంటుంది? అట్లే గురువు వద్ద భవసాగరం ఉండదు. సృష్టిలో దగ్గరలో గాని, దూరంలో గాని, సప్త సముద్రాలకు అవతల ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే గురువు శిష్యుల యందు అత్యంత ప్రేమ కలిగి ఉంటాడు. ఇలా వ్రాస్తూ ఉంటే ఒక కథ గుర్తుకు వచ్చింది. ఒకరిని చూచి మరొకరు అనుకరిస్తే ఆపదలు ఎలా సంభవిస్తాయి అని. ఒకసారి బాబా మసీదులో మహల్సాపతితో ఉండగా వారికి అకస్మాత్తుగా పూర్వం చెక్క పలకపై శయనించిన విషయం గుర్తుకు వచ్చింది. ఆ చెక్క సుమారు 1 అడుగు వెడల్పు మాత్రమే. దానిపై పండుకోవడానికి దానికి 2 వైపులా పాత గుడ్డ పీలికలను కట్టి మసీదు దూలానికి అడ్డంగా వేలాడ కట్టేవారు. చీకటిలో పండుకోకూడదని బాబా తల వద్ద, కాళ్ళ వద్ద దీపాలను ఉంచి అవి రాత్రంతా వెలుగుతుండగా ఆ చెక్క పైన శయనించేవారు. ఈ చెక్క పలక వృత్తాంతాన్ని అంతా ఇదివరకే ఒక అధ్యాయంలో వర్ణించాను. ఇప్పుడు దాని మహత్యాన్ని వినండి.
ఒకసారి బాబా ఈ చెక్క పలక గొప్పదనాన్ని వర్ణించగా కాకాసాహెబ్ దీక్షిత్కు కలిగిన ఆ ఆలోచనను వినండి. అతడు బాబాతో, మీకు ఆ చెక్క పలకపై శయనించాలని కోరికగా ఉంటే ప్రేమగా ఒక చెక్క పలకను వేలాడ కట్టిస్తాను, మీరు సుఖంగా పండుకోవచ్చు అని అన్నాడు. బాబా అతనితో, మహల్సాపతిని క్రింద వదిలి నేను పైన ఒక్కన్ని ఎలా పండుకోగలను, నేను క్రింద బాగానే ఉన్నాను అని జవాబిచ్చారు. అప్పుడు కాకా ప్రేమగా, మరొక చెక్క పలక కట్టిస్తాను, మీరు ఒకదానిపై పైన మహల్సాపతి రెండవ దానిపైన శయనించండి అని చెప్పాడు. ఆ మాటకు బాబా, అతడు చెక్కపై ఎలా పండుకోగలడు, శరీరంలో సుగుణ సంపద ఉన్నవాడే చెక్కపైన పండుకోగలడు, చెక్క పలకపైన పండుకోవటం సులభం కాదు, నేను తప్ప ఎవరూ దానిపైన శయనించగలరు, నిద్రను వదిలి కళ్ళు తెరుచుకుని ఉండగలవారే దానిపై శయనించగలరు, నేను నిద్రించేటప్పుడు నా సన్నిధిలో నా గుండెపైన చెయ్యి వేసి కూర్చుండమని అతనికి చెప్పాను. ఆ పని కూడా చేత కాలేదు, కూర్చున్న చోటే కునుకు తీస్తాడు, అతనికి ఈ చెక్క ఏం పనికి రాదు, ఈ చెక్క పలక నాకు మాత్రమే పడక, నా హృదయంలో నామస్మరణ జరుగుతుంటుంది, అక్కడ చేతిని ఉంచి చూడు, నేను నిద్రిస్తే నన్ను మేలుకొలుపు అని అతనిని ఆజ్ఞాపించగా అతనికే నిద్ర వచ్చి అతని చేయి బరువెక్కి రాయిలా అవుతుంది. నేను భగత్ అని అనగానే అతని నిద్ర ఎగిరిపోయి ఆందోళన పడతాడు. నేలపైన సరిగ్గా కూర్చోలేనివాడు, ఆసనంపై స్థిరంగా ఉండలేనివాడు, నిద్ర తమ నిద్ర తమ కింకరుడైన ఆ నరుడు పైన ఎలా పండుకోగలడు అని అన్నారు. అలా బాబా భక్తులపైన ప్రేమతో సందర్భానుసారం మన శక్తి కొలది మనం చేస్తూ ఇతరులను వారి వారి ఇష్టానుసారం చేయనివ్వండి అని చెప్పేవారు. సాయినాథుని లీలా అగాధం కనుక హేమట్ వారి చరణాలను ఆశ్రయించగా బాబా కూడా అతనిని తమ కృపతో ఆశీసులతో ఎప్పుడూ తమ స్మరణలలో ఉంచారు. స్వస్తి శ్రీ సంసజ్జన ప్రేరితము భక్త హేమట్ పంతు విరిచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో శ్రీ గురుచరణ మహిమాను 45వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. श्री साई सच्चरित 46వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయినాథ, మీ చరణాలు ధన్యం. శ్రీ సాయి, మీ స్మరణ ధన్యం. శ్రీ సాయి, కర్మబంధనాల నుండి విముక్తిని ప్రసాదించే మీ దర్శనం ధన్యం. ఇప్పుడు మీరు అదృశ్యంగా ఉన్న భక్తి భావం ఉన్న వారికి సమాధిలో జాగృతంగా ఉన్న మీ జ్యోతి స్వరూపం వెంటనే అనుభవం అవుతుంది. మీరు మీ భక్తులను దేశ విదేశాలలో ఉన్న కనిపించని సూక్ష్మమైన దారంతో లాక్కొని వస్తారు. వారిని మీ పాదాల వద్ద ఉంచి తల్లి తన బిడ్డలను చూచేలా మీరు ప్రేమగా దగ్గరికి తీసుకొని సునాయాసంగా పోషిస్తారు. మీరు అలా సూత్రాలను నడిపిస్తుంటారు. కానీ మీరు ఎక్కడ ఉన్నది ఎవరికీ తెలియదు. కానీ మీరు భక్తుల వెనకే ఉన్నట్లు వారికి అనుభవం అవుతుంది. జ్ఞానులు, పండితులు, చతురులు అహంభావం వలన ప్రపంచమనే సుడిగుండంలో చిక్కుకుంటారు. కానీ అమాయకులను, అజ్ఞానులను, ఏమీ తెలియని వారిని మీ శక్తితో ఆడిస్తారు. లోపల నుండి అనేక లీలలు చేస్తూ పైకి ఏమీ అంటనట్లు కనిపిస్తారు. అంతా చేస్తూ నేనేమీ చెయ్యను, నేను కర్తను కాదు అని చెప్పుకుంటారు. మీ చరితం ఎవరికీ అర్థం కాదు. అందువలన శరీరాన్ని, వాక్కును, మనసును మీ పాదాలకు అర్పించి నోటితో నిరంతరం మీ నామస్మరణ చేస్తే పాప ప్రక్షాళనమవుతుంది. కోరికలు గల వారికి కోరికలను తీర్చి, ఏ కోరికలు లేని వారికి ఆత్మానందాన్ని ప్రసాదిస్తుంది. ఇటువంటి మీ మధుర నామం సద్భక్తులకు సుగమోపాయం. దాని ద్వారా పాపాలు నశించిపోయి
రజస్తమో గుణాలను నిశ్శేషంగా తొలగిపోయి క్రమేణా సత్వగుణం అభివృద్ధి చెందటంతో ధర్మ సంచయం కలుగుతుంది. ధర్మవృద్ధి జాగృతం కాగానే దానిని వెంట వైరాగ్యం పరిగెత్తుకుంటూ వస్తుంది. విషయ సుఖాల వాంఛ నశించిపోతుంది. ఆత్మజ్ఞానం వెంటనే ప్రకటమవుతుంది. నిత్యానిత్య వివేక జ్ఞానం కలగగానే ఆత్మస్వరూపంతో అనుసంధానం కుదురుతుంది. అదే గురు చరణాలలో స్థిరపడటం. దీని పేరు సంపూర్ణ గురువర్పణ. మనసు సాయి పాదాలకు అంకితమైంది అని అనడానికి ఒకటే గుర్తు. సాధకుని మనసు శాంతినే కాంక్షిస్తుంది. అతని భక్తి పూర్తిగా వికసిస్తుంది. ప్రేమపూర్వకమైన గురుభక్తికి ధర్మం అని పేరు. అంతటా నేనే ఉన్నాను అన్నది జ్ఞానసారం. విషయ సుఖాలతో ఆసక్తి లేకపోవడం పరమ వైరాగ్యం. దానితో ప్రపంచం నుండి మనసు విరమిస్తుంది. ఇటువంటి భక్తి యొక్క మహిమ ధన్యం. ఏకాగ్ర మనసుతో ఈ అనన్య భక్తిని సాధించిన వారి అధీనంలో శాంతి విరక్తి కీర్తి ఈ మూడు ఎప్పుడూ ఉంటాయి. ఇటువంటి గురుభక్తి ఉన్నవారికి ఏమి లోటు ఉంటుంది? మనసులో దేనిని కోరినా అవి అప్రయాసంగా లభిస్తాయి. ఇటువంటి భక్తి ఉన్న చోట బ్రహ్మ స్థితి దాసీవలే ఉంటుంది. అక్కడ మోక్షాన్ని ఎవరూ ఖాతరు చేయరు. అట్టి వారి పాదాల వద్దకు పుణ్యతీర్థాలు చేరుతాయి. గత అధ్యాయంలో దీక్షిత్తు భాగవతాన్ని పఠించడం, నవయోగుల యొక్క భక్తి వర్ణన, సాయి యొక్క పాదదర్శనం, సాయి భక్తుడైన ఆనందరావు పాకాడే తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పడం మరియు సాయి యొక్క భక్తి వైభవాన్ని గురించి చెప్పబడింది. బాబా తమ దరికి చేర్చుకున్న వారు తమ ఇంటిలో ఉన్న లేదా ఎక్కడో ద్వీపాంతరంలో ఉన్న శ్రీ సాయి ఎల్లవేళలా వారి వద్దే తప్పకుండా ఉంటారు. భక్తులు ఎక్కడెక్కడికి వెళ్ళినా అక్కడక్కడికి ఏ ప్రదేశమైనా బాబా ముందుగానే వెళ్ళి నిలుచుని అకస్మాత్తుగా వారికి దర్శనమిస్తారు. ఈ విషయంలో ఒక అభినవ కథను శ్రోతలైన మీకు చెప్తాను. దీనిని వింటే ఆశ్చర్యం ఆనందం కలుగుతాయి. ఇక్కడ సాయి నోటి నుండి వచ్చిన అక్షరాలను శ్రవణాల ద్వారా భక్తిగా సేవిస్తే సమాధి సుఖం కూడా వెనుదిరిగిపోతుంది. భక్తులు ఆత్మానందంలో మునిగిపోతారు. అడుగడుగునా చమత్కారపూరితమైన ఇటువంటి మధురమైన కథను వింటే శ్రోతలు తమను తాము మర్చిపోతారు. వారి హృదయాలు ద్రవించిపోతాయి. కాకాసాహెబ్ దీక్షిత్తుని జ్యేష్ఠ కుమారుడైన బాబు నాగపూర్లో ఒడుగు చేయాలని నిశ్చయమైంది. నానాసాహెబ్ చాందోర్కర్ని జ్యేష్ఠపుత్రుడికి కూడా వివాహం చేయాలని అనుకోగా దాని కొరకు గ్వాలియర్ పట్టణానికి వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది. ఒడుగు కార్యం పూర్తయ్యాక గ్వాలియర్కు వివాహానికి రావడానికి కాకాకు అవరోధం కాకూడదని నానా ఆలోచన. నాగపూర్ నుండి గ్వాలియర్కు కాకాసాహెబ్ సావకాశంగా రావడానికి ఆ ఇద్దరికీ వీలుగా ముహూర్తాలను నిర్ణయించారు. తరువాత సాయిబాబా దర్శనానికి మరియు వివాహానికి ఆహ్వానించడానికి కూడా భక్త శ్రేష్ఠుడైన నానాసాహెబ్ ఎంతో ఉత్సాహంతో షిరిడీకి వచ్చాడు. కాకాసాహెబ్ అక్కడే ఉన్నాడు. నానా మసీదుకు వెళ్ళి చేతులు జోడించుకొని బాబాను వివాహానికి రమ్మని ఆహ్వానించాడు. అప్పుడు బాబా, సరే, శ్యామాను వెంటబెట్టుకొని వెళ్ళు అని చెప్పారు. కాకాసాహెబ్ కూడా బాబాను ఒడుగుకు రమ్మని ఆహ్వానించాడు. అతనితో కూడా బాబా అట్లే శ్యామాను వెంట పెట్టుకొని వెళ్ళు అని చెప్పారు. కాకాసాహెబ్ బాబా స్వయంగా రావాలని వారిని బలవంత పెట్టాడు. అందుకు బాబా వెంటనే కాశీ ప్రయాగ యాత్రలు త్వరగా చేసి శ్యామ కంటే ముందుగా వస్తాను, రావడానికి నాకేం ఆలస్యం అని జవాబిచ్చారు. ఈ మాటలను శ్రోతలు గుర్తుంచుకోండి. వాని అర్థాన్ని, సాయి యొక్క సర్వవ్యాపకత్వాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోండి. భోజనమయ్యాక మాధవరావు ఒకసారి గ్వాలియర్ వరకు బయలుదేరితే ఇక కాశీ ఎంత దూరంలో ఉంటుంది అని ఆలోచించాడు. దారి ఖర్చుకు నందారాం వద్ద 100 రూపాయలు అప్పు తీసుకొని బాబా అనుమతిని తీసుకోవడానికి వెళ్ళాడు. ఎంతో ఆదరపూర్వకంగా
ఇప్పుడు వడుగు వివాహం కారణంగా గ్వాలియర్ వరకు వెళుతున్నాను కదా, కాశీ గయా యాత్రలు కూడా వెళ్ళడం మంచిదని నేను అనుకుంటున్నాను. దేవా, మీ చరణాలకు నమస్కరించి వేడుకుంటున్నాను. మరి కాశీ గయా వెళ్ళిరానా అని అడిగాడు. బాబా మాధవరావుకు సంతోషంగా వెళ్ళడానికి ఆజ్ఞ ఇచ్చారు. బాబా మరల అతనితో, నీవు అడుగుతున్న దానిలో అనుచితం ఎక్కడుంది? ఎందుకు అడుగుతున్నావు? నీ ఏ కష్టం లేకుండా సహజంగా సంభవించే దానిని తప్పకుండా సాధించుకోవాలి అని చెప్పారు. అలా బాబా అతనికి అనుమతి ఇచ్చారు. మాధవరావు బండి చేసుకొని కోపర్గాం మార్గాన పడ్డాడు. అప్పుడు అప్పా కోతే కలిశాడు. అప్ప మనవరాలిని తీసుకొని రావడానికి చాంద్వాడాకు వెళుతున్నాడు. కాశీ యాత్రను గురించి విని టాంగాలో నుండి దూకాడు. కాశీ ప్రయాణానికి అతని వద్ద డబ్బు లేదు. అయినప్పటికీ మాధవరావు వంటి తోడును వదులుకోలేకపోయాడు. మాధవరావు ధైర్యం చెప్పాడు. ఇక అప్పాకు ఆలోచించవలసింది ఏముంది? ఆ అవకాశాన్ని తీసుకుని ఆనందంగా బండిలో కూర్చున్నాడు. అప్పా కోతే పాటిల్ ధనవంతుడు, కానీ అప్పుడు చేతిలో డబ్బు లేనందువలన కాశీ ప్రయాణం ఆగిపోతుందేమోనని అతనికి పెద్ద చింత. చేజిక్కిన మంచి అవకాశాన్ని వదులుకోకుండా పుణ్యం సంపాదించుకోవాలి. పైగా మాధవరావు వంటి తోడు ఉన్నప్పుడు తన కోరికను తీర్చుకోవాలి అని అప్పా ఉద్దేశ్యం. అతని బాధను గ్రహించి మాధవరావు అతనికి ధైర్యం చెప్పి అతనిని వెంట పెట్టుకొని వెళ్ళి కాశీ యాత్ర చేయించాడు. తరువాత వారిద్దరూ ఉపనయ శుభకార్యానికి నాగపూర్ వెళ్ళారు. కాకాసాహెబ్ మాధవరావుకు దారి ఖర్చులకు 200 రూపాయలు ఇచ్చాడు. అక్కడ నుండి వివాహ సమారంభానికి గ్వాలియర్ వెళ్ళారు. నానాసాహెబ్ మాధవరావుకు 100 రూపాయలు ఇచ్చాడు. నానా వియ్యంకుడు శ్రీమంత్ జటారు కూడా 100 రూపాయలు ఇచ్చారు. ఈ విధంగా గురుబంధువును నానా సత్కారపూర్వకంగా గౌరవించాడు. కాశీలోని మంగళఘాట్ వద్ద బంగారు రేకులతో పొదిగిన సుందరమైన లక్ష్మీనారాయణ మందిరానికి జటారు యజమాని. అయోధ్యలో కూడా జటారు యొక్క శ్రీరామ మందిరం ఉంది. ఆ 2 క్షేత్రాలలోనూ అప్పాకు మాధవరావుకు గౌరవ ఆదరాలు చేయవలసిన పనిని అతడు గుమస్తాకు అప్పగించాడు. మాధవరావు అప్ప గ్వాలియర్ నుండి మధురకు వెళ్ళారు. వారితో వజే బీనీవాలి పెండార్కర్ కూడా వెళ్ళి ఆ ముగ్గురు తిరిగి వచ్చేశారు. అక్కడ నుండి అప్పాకోతే మాధవరావు ప్రయాగకు వెళ్ళి శ్రీరామనవమి ఉత్సవానికి అయోధ్యకు చేరుకున్నారు. అక్కడ 21 రోజులు ఉన్నారు. 2 నెలలు కాశీలో గడిపారు. చంద్రగ్రహణం సూర్యగ్రహణం గడిచాక ఇద్దరు గయకు బయలుదేరారు. వారు రైలు బండిలో ఉండగా గయలో ప్లేగు వ్యాపించి ఉన్నదని, సందులలో గొంతులలో ఉన్న జనం అదే చింతలో ఉన్నారని అక్కడి పరిస్థితి విన్నారు. రైలు గయ స్టేషన్లో ఆగేసరికి రాత్రి అయినందువలన ఇద్దరు అక్కడే ధర్మశాలలో విశ్రమించారు. తెల్లవారగానే పిండ ప్రదానం చేయించే బ్రాహ్మణుడు వచ్చి, యాత్రికులంతా వెళ్ళిపోతూ ఉన్నారు, త్వరగా పదండి అని చెప్పాడు. మాధవరావుకు దిగులు. సరే వస్తాం, కానీ ప్లేగు మీ బస్తీలో కూడా ఉందా అని మెల్లగా అతనిని అడిగాడు. అక్కడ అలాంటిదేమీ లేదు, మీరు అక్కడికి వచ్చి చూడండి, మీరు నిశ్చింతగా నా వెంట రండి అని చెప్పాడు. ఇద్దరూ అతని వద్దకు వెళ్ళి విశాలమైన అతని ఇంటిని చూసి సంతోషించారు. వారి ఆనందానికి మరో కారణం, వారు కూర్చుండగానే ఎదుట బాబా యొక్క పటాన్ని చూచారు. మాధవరావు హృదయం ద్రవించి గద్గదుడయ్యాడు. గయ వంటి దూర ప్రదేశంలో సాయి యొక్క పటం కళ్ళకు కనిపిస్తుందని అతను అసలు అనుకోనే లేదు. ఇద్దరూ ఆశ్చర్యపోయారు. మాధవరావు బాగా కరిగిపోయాడు. కళ్ళ నుండి ఆనందాశ్రువులు దొర్లాయి. మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని బ్రాహ్మణుడు ప్రశ్నించాడు. ఏ కారణం లేకుండా మాధవరావు ఏడుస్తుంటే బ్రాహ్మణునికి సందేహం కలిగింది. అతని మనసు వికలమైంది.
గయలో ప్లేగు ఉంది. యాత్ర చక్కగా జరుగుతుందా అని మాధవరావు చింతిస్తూ ఉన్నాడని అతడు బాధపడ్డాడు. ఇక్కడ ప్లేగు లేదని మీకు ముందుగానే చెప్పాను కదా, అయినా మీరు దుఃఖపడటం మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మా మీద విశ్వాసం లేకపోతే వీరందరినీ అడగండి. ఇక్కడ మీకు వెంట్రుక వాసి అంత కూడా భయం లేదు. ఎందుకు కళ్ళ వెంట నీరు కారుస్తున్నారు అని అన్నాడు. ప్లేగు భయంతో యాత్రకుని ధైర్యం సడలిపోయి ఊరికే నిష్కారణంగా ఏడుస్తున్నాడు అని తలచి బ్రాహ్మణుడు వారికి నచ్చజెప్పబోయాడు. కానీ మాధవరావు మనసులో, మా సాయి తల్లి నాకంటే ముందుగా వచ్చి నా ఎదుట ఎలా ఉంది? కాశీ ప్రయాగయాత్ర ముగించుకొని శ్యామ కంటే ముందుగా వస్తానని బాబా మునుపు చెప్పిన వచనం ప్రత్యేకంగా అనుభవం महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुन शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों
बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिन कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा
సాయి